డీసీ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ తనపై ఎంతో గౌరవం ఉంచిన నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా తాను పనిచేస్తానంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తానన్నారు శివశంకర్. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రులు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. వారు నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతను ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అప్పచెప్పిన ఈ బాధ్యతలు త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అభివృద్ధికి, అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగ కల్పన కూటమి ప్రభుత్వ ధ్యేయము అని చెప్పారో దానికి ప్రధానమైనటువంటి రంగం ఏదైతే ఉందంటే అది ఎంఎస్ఎంఈ రంగం. కాబట్టి వారి సూచనలు వారి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకొని 7వ స్థానంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈని అత్యున్నత స్థానానికి తీసుకురావడానికి సర్వదా కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవీ శరన్నవరాత్రి